నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి వేడుకల్లో నిన్న ఆయన కుమార్తె అయిన నందమూరి సుహాసిని గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మాట్లాడడం జరిగింది. అయితే ఆవిడ మాట్లాడిన మాటల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. నిన్న నందమూరి హరికృష్ణ గారికి సంబంధించిన వర్ధంతి వేడుకల్లో ఆగస్టు 29వ తారీఖున ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి నిన్న ఆ వర్ధంతి వేడుకల్లో నందమూరి సుహాసిని గారు పాల్గొనడం అయితే జరిగింది. అయితే ఆవిడ పాల్గొన్న తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారి రాజకీయ అరంగేట్రం ఎప్పుడు ఉండబోతుంది అనే దాని మీద విలేకరు అడిగిన ప్రశ్నకి ఆవిడ ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఆ సమయం వచ్చినప్పుడు పార్టీ పగ్గాలు చేపడతాడు అని చెప్పి ఆవిడైతే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తన హక్కును చేర్చుకుంటాడు, ఎప్పుడు సీఎం అవుతాడు అనే విధంగా అభిమానులందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఎక్కడ తెర మీదకి వచ్చినా కానీ, ఆయన ఎప్పుడు బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ మీటింగ్స్కి వచ్చినా కానీ ప్రతిసారి కూడా కాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధిరోహించబోయేది ఆయనే, సీఎం క్యాండిడేట్ ఆయనే అని చెప్పి ప్రతిసారి కూడా సీఎం అని చెప్పి ప్రస్తావించడం జరుగుతుంది. అయితే రీసెంట్గా కూడా మనం చూసాం జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి వార్ 2 మూవీ ఏదైతే జరిగిందో ఆ వార్ 2 మూవీ రిలీజ్ సందర్భంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వెంకటేశ్వర వరప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఎవడు, తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఏంటి సంబంధం అనే విధంగా కొన్ని అవాకులు చవాకులు పేలడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ ఇష్యూ అనేది ఇంకా రాచుకుందని మనం అయితే చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ముఖ్యంగా అనంతపురం, రాయలసీమ, కడప ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి కానీ సీనియర్ ఎన్టీఆర్కి కానీ అభిమానులు అనేది చాలా ఎక్కువ మంది ఉంటారని మనకి ముందుగా తెలిసిన విషయమే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఎన్టీఆర్ అభిమానులు అయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి కొంత డిమాండ్లు అయితే పేరడం జరిగింది. ఇప్పుడు ఆ సమస్య కొద్దిగా సాల్వ్ అవుతుందని మనమే చెప్పుకోవచ్చు. ఆ ఇష్యూని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పర్సనల్గా తీసుకుని ఆ ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇస్తూ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే నందమూరి సుహాసిని గారు అయితే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడు, కానీ అది ఎప్పుడు ఏంటి అనేది మనం అయితే చెప్పలేము. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాడు, కానీ ఆ టైం వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ పగ్గాలు చేపడతాడు, ఖచ్చితంగా రాజకీయ అరంగేట్రం ఉంటుందని చెప్పి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చాలా మంది అభిమానులకి ఒకటే అనుమానం ఏంటనంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రాజకీయాల్లోకి రాడు అని చెప్పి కొంతమంది రాజకీయాల్లోకి వస్తాడని, కొంతమంది వస్తే కొంత వరకు కూడా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని, లేదనంటే తెలంగాణ టీడీపీలో ఉండే అవకాశం ఉందని చెప్పి ఇలా రకరకాలుగా భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నందమూరి సుహాసిని గారు నిన్న నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి వేడుకల్లో ఆవిడ మీడియా ముందు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం తథ్యం, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ పగ్గాలు చేపడతాడు, పార్టీని హక్కును చేర్చుకుంటాడని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది. ఆవిడ కూడా పార్టీలో యాక్టివ్గా ఉన్నాను, రాబోయే రోజుల్లో ఆవిడ పొలిటికల్గా ఇంకా బిజీ అవ్వబోయే అవకాశం ఉందని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది. ఎందుకంటే రీసెంట్గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది ఏదైతే రాబోతుందో దానికి సంబంధించి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా మళ్ళీ నందమూరి సుహాసిని గారిని నిలబెట్టే అవకాశం ఉందని మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా ఈవిడ జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. మరి ఈసారి బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈసారైనా ఆవిడ పోటీ చేస్తే గెలుస్తారా లేదా అనేది చూడాలి. ఏదేమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, కానీ ప్రజెంట్ సినిమాల్లో బిజీగా ఉన్నారు అనేది ఆవిడ చాలా క్లియర్ కట్గా తెలియచేయడం జరిగింది. మరి ఎప్పుడు ఆయన సినిమాలను పూర్తి చేసుకుంటూ బయటకు వస్తారు, ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ పార్టీని తన తాత పెట్టిన పార్టీని వారసత్వంగా ఆయన తీసుకొని పార్టీ అధినాయకత్వాన్ని అంతా కూడా తన చేతికి పార్టీ పగ్గాలు తీసుకుంటాడనేది మనం అయితే ఎదురు చూడాలి.